ఇక బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. జోగులాంబ గద్వాల్ జిల్లా పుల్లూరు చెక్ పోస్టు వద్ద డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 76 బస్సులు, 256 గూడ్స్ వాహనాలు, 168 లారీలు, 171 కార్లు, 134 ఆటోలు, 365 బైక్లను తనిఖీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి ట్రాఫిక్ ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించామన్నారు. సరైన పత్రాలు లేని 5 బొలెరో వాహనాలు, 124 ఆటోలు, 102 బైక్లు సీజ్ చేశామని డీఎస్పీ తెలిపారు. ఈ మెగా వెహికల్ చెకింగ్లో నియర్లీ 100 ఆర్డ్ 2 వీలర్స్ని, అదేవిధంగా ఒక 100 ఆర్డ్ 4 వీలర్స్ని, నెక్స్ట్ పబ్లిక్ని క్యారీ చేస్తున్నటువంటి గూడ్స్ వెహికల్స్ని అన్నింటినీ చెక్ చేయడం జరిగింది. ప్లస్ వాళ్ళందరికీ కూడా గూడ్స్ వెహికల్స్లో పబ్లిక్ని క్యారీ చేయకూడదని, అదేవిధంగా ఆటోస్లో పరిమితికి మించి పబ్లిక్ని క్యారీ చేయకూడదని కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మనకి మోటార్ వెహికల్ సిబ్బంది కూడా మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాటికి సంబంధించి లీగల్గా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటాము. ఈ మెగా వెహికల్ చెకింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం, ముఖ్యంగా ఇది ఇంటర్ స్టేట్ బోర్డర్ అవ్వటం వల్ల ఎలాంటి ఇల్లీగల్ మెటీరియల్ కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా, అదేవిధంగా నేషనల్ హైవే 44 అవ్వటం వల్ల వెహికల్స్లో కూడా గూడ్స్ వెహికల్స్లో పబ్లిక్ని క్యారీ చేయటము, వీటి వల్ల యాక్సిడెంట్స్లో ప్రయాణికులు చనిపోవటం కూడా జరుగుతుంది. వీటన్నిటిలో కూడా ప్రయాణికులందరినీ, అదేవిధంగా వెహికల్స్ ఓనర్స్ని అందరినీ కూడా సెన్సిటైజ్ చేయటం జరిగింది.